ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే వేడుకలు బుధవారం మండలంలో ఘనంగా జరిగాయి. స్థానిక చెరువుకట్ట సెంటర్లో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సిపిఐ ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు ఎర్రజెండాను ఎగురవేశారు. మేడే విశిష్టతను గురించి వివరించారు. అదేవిధంగా స్థానిక చెరువుకట్ట సెంటర్లో గల బస్టాండ్ ఆవరణలో సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకలలో సిఐటియు నాయకులు పి శ్రీనివాసరావు ఎర్రజెండాను ఎగురవేశారు. మండల కేంద్రమైనటువంటి రొప్పిచెల గ్రామంలో చెరువుకట్ట సెంటర్లో ఈరోజు మేడే ఉత్సవాన్ని ఆనందకరంగా జరుపుకుంటూ ఉన్నాం. అసలు మేడే జరపాల్సినటువంటి అవసరం ఏమిటి, మేడే యొక్క ఆవశ్యకత ఏమిటి అనే దాని గురించి మనమంతా తెలుసుకోవాలి. ప్రపంచంలో ఏదో ఒక ప్రదేశంలో విప్లవం బయలుదేరుద్దని మేధావులు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా రష్యాలో విప్లవం రావచ్చు అని ఆలోచిస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా అమెరికా నడిబొడ్డునున్నటువంటి చికాగో నగరంలో ఈ విప్లవం బయలుదేరింది. విప్లవం దేనికి వచ్చిందయా అంటే జీతం పెంచమని కాదు, రేత్రింబౌల్లో మేము కర్మాగారాల్లో తినటానికి తిండి తినే టైం కూడా మాకు లేదు, పని గంటలు తగ్గించండి అని చెప్పేసి పారిశ్రామిక నగరమైనటువంటి చికాగో నగరంలో మొట్టమొదట విప్లవం బయలుదేరింది. అయితే పెత్తందారులందరూ ఈ విప్లవాన్ని ఎలాగైనా సరే అణిచివేయాలి, వీళ్ళు కనుక కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటే వాళ్ళు రోజుకోటి కోరుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోరికలను తీర్చకుండా వీళ్ళని ఎలా అయినా సరే అణిచివేయాలని చెప్పేసి ప్రభుత్వంతో మమేకమై శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి కార్మికుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో వేలాది మంది కార్మికులు చనిపోయారు. వాళ్ళల్లో ఒక కార్మికుడు తన ఉత్తరయ్యాన్ని రక్తంతో తడిచి ఎత్తినటువంటి జెండా ఈ ఎర్ర జెండా. కాబట్టి ఈ ఎర్ర రంగు ఏమిటంటే శ్రామికుల యొక్క రక్తంలో తడిసినటువంటి జెండా. ఈ జెండా పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు రాబోయే కాలంలో కూడా పేద బలహీన వర్గాల కార్మికుల కర్షకుల అభ్యున్నతి కోసం పోరాడేటువంటి జెండా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఈ జెండా ఎలుస్తుంది. కాబట్టి కార్మికుల యొక్క కర్షకుల యొక్క పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పోరాడే జెండే ఎర్ర జెండా. కాబట్టి ఈ పండగ ఒక్క దేశంలో జరిగేది కాదు, ప్రపంచవ్యాపితంగా ఈ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు ఈరోజు. దానిలో భాగంగా మనం రొంపిచెర్ల మండల కేంద్రమైనటువంటి రొంపిచెర్ల గ్రామంలో చెరువుకట్ట సెంటర్లో కూడా మనం మేడే దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. భారతదేశంలో కార్మికులు సాధించినటువంటి 44 చట్టాలని మోడీ గారు వచ్చిన తర్వాత 4 చట్టాలుగా కుదించారు. కాబట్టి రాబోయే కాలంలో భారతదేశంలో కూడా పోరాటాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందిందని చెబుతున్నారు, కానీ దేశం అప్పుల పాలైంది. కాబట్టి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నీ కుదించేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి ప్రకృతి వనరుల్ని అలాగే కర్మాగారాల్ని పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఈ మత పిచ్చున్నటువంటి ఈ బీజేపీ పార్టీని ఓడించి ప్రజాస్వామ్య లౌకిక విధానం కలిసినటువంటి పార్టీ భారతదేశానికి ఎంతైనా ఆవశ్యకతని తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తా ఉన్నా. ఇప్పుడు మన రైతు సంఘం నాయకులు మండల కార్యదర్శి అంజిరెడ్డి మాట్లాడతాడు. తిమ్మరాజు నువ్వు మాట్లాడు. ఈరోజు రొంపిచెర్ల మండల కేంద్రంలో మేడే సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా కార్మికులను
బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని అనగదొక్కే పనిలో ఉంది. భవిష్యత్తులో ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీని ఓడించడానికి అందరూ కూడా కృషి చేయవలసింది ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతాంగాన్ని ఆదుకుంటే రైతాంగం భారతదేశానికి వెన్నుముక. జై జవాన్ జై కిసాన్ అన్న ఎందుకు అనే నినాదాన్ని బీజేపీ ప్రభుత్వం ఎండగడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో బీజేపీ పార్టీని ఓడించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.